ముఖ్యాంశాలు. గంగవరం మండలంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. మంగళవారం ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు సాయంత్రం 4:30 అధ్యక్షులు ఆర్వీఎస్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ కోసం కీలక విధులు నిర్వహించిన బూత్ లెవెల్ అధికారులకు గత 2 సంవత్సరాలుగా ఎన్నికల భత్యం చెల్లించలేదని, బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల భత్యం చెల్లించాలని పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి మనోజ్ రెడ్డికి ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రైవేటు వైద్యశాలకు దీటుగా ప్రజలకు వైద్యం అందించాలని, 2 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. మండలంలో ఉండి ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను. ఇంకా కాకుండా డెలివరీ స్టేటస్ ఏమిటి ఎక్కడ, మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము, డెంగ్యూ కోసం టెస్టింగ్, తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి, ప్రతి తల్లి కనీసం 2 సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదు. నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు ఒక 3 నెలలు చూస్తే 190 డెలివరీ చేయడం జరిగింది. ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి, ఏరియా హాస్పిటల్ కలిపి ఈ 109 పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్, కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్, 0 డోస్ ఉండొచ్చు, నిమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు, ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక డైరెక్షన్ ఇచ్చాను, టైం టు టైం ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ 100% చేయాలి. ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాను. సో దట్ టైమ్స్కి డ్రగ్స్ రావాలి. ఇక్కడ టైమ్స్కి డ్రగ్స్ వస్తే మనం సచివాలయం లెవెల్ ఆశాస్కి, సచివాలయం లెవెల్ ఏఎన్ఎంస్కి, సచివాలయం లెవెల్ ఎంఎల్హెచ్పీస్కి టైంకి డ్రగ్ ఇవ్వగలుగుతాము కూడా అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఒక 2 వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. సార్ నేను పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు. ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు మంగళవారం 4:30 అధ్యక్షులు అయినటువంటి ఆర్వీఎస్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పత్రికా మరియు మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని సమాచారాలు జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. దానిలో కూడా ఇదే కూడా వివరించడం జరిగింది. ఈ సూపర్ బజార్ని ఇక్కడెక్కడో అవకతవకలు జరుగుతూ ఉంది. అనాథరైజ్డ్గా బల్క్గా ఓటర్ని
ఎన్రోల్మెంట్ చేస్తూ ఉన్నారు అనే అపోహలతో చిత్తూరు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. దాని మీద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, ఆ తర్వాత పలమనేరు ఆర్టీఓ గారు కూడా మన సూపర్ బజార్ని తనిఖీ చేయటం జరిగింది. ఆ తనిఖీ చేసినటువంటి రిజల్ట్స్ ఏమరా అంటే ఇక్కడ ఎక్కడ కానీ అవకతవకలు జరగలేదు. మనము బల్క్గా అంటే సమిష్టిగా మెంబర్స్ని మనం జాయిన్ చేయటము జరగలేదు. మేము ఆ రోజు మీటింగ్ ఎందుకురా పెట్టుకున్నామంటే బోర్డు మీటింగు, మనం ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా మహిళలకు కావలసిన అలంకార వస్తువులు అయితేనేమి, అదేవిధంగా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఏమి, అదేవిధంగా స్కూల్స్ తెచ్చారు, వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఆల్రెడీ కూడా 13 లక్షల పై చిలుపుతో స్టాండ్లంతా కూడా రెడీ చేయడం జరిగింది. దానికి సీసీ కెమెరాలకు 1,25,000 రూపాయలు మనం వెచ్చించడం కూడా జరిగింది. ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు మీటింగ్ జరుపుకునేది ఎందుకురా అంటే దీనిలో మనం కొత్త వ్యాపారం చేయాలా అని చెప్పేసి. కానీ అది అపోహ ఎందుకు పోయిందో ఏమో నాకు తెలియదు. కానీ జనతా బజార్లో ఓటర్లను చేర్చేస్తూ ఉంటారు. జనతా బజార్లో ఎక్కడ కానీ ఓటర్లను చేర్చరు. ఏ సభ్యుడైనా సరే సభ్యత్వం పొందాలంటే 330 రూపాయలు కట్టి అప్లికేషను, ఆధార్ కార్డు, 3 ఫోటోలు, అడ్రస్ ఇచ్చిన తర్వాత బోర్డు మీటింగ్ అప్పుడు ఆ నెలలో కానీ లేదా బోర్డు మీటింగ్ గతంలో జరిగి ఇప్పుడు జరిగే దినానికి ఉండే గ్యాప్లో ఎంతమంది సభ్యులుగా జాయిన్ అవుతారో డబ్బులు కట్టి వాళ్ళని ఒకే తూరి బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తాం. వీళ్ళందరినీ కూడా మనం సభ్యులుగా తీసుకుంటా ఉన్నామని చెప్పి అది పాలసీ. ఈ రోజు ఒకరు వస్తే ఈ రోజును చేసుకునేది, రేపు ఒకరు వస్తే రేపు ఒకరిని చేర్చుకునేది పద్ధతి కాదు. ఎందుకంటే దాన్ని బోర్డు అప్రూవ్ చేయాలి. ఆ ఓటర్ ఎన్రోల్మెంట్ అయ్యేవాళ్ళు దాన్ని ఏదో అసలు ఆ రోజు అయితే అది కూడా జరగలేదు అని మీకు తెలియజేస్తాను. మినిట్స్ బుక్ ఉంది, అది కూడా జరగలేదు. సరే, అది జరగలేదు పోనేను అనుకుంటే మేము ఎలక్షన్స్కు గతంలో 2022వ సంవత్సరంలో కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాము. మీరు ఈ సూపర్ బజార్కు ఎన్నికలు జరిపించండి అని చెప్పి కలెక్టర్ గారి సీల్ మాకు రిసీవ్ అయినట్టుగా సీల్ ఉండాలి కింద. ఎలక్షన్స్ జరగలేదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ పెట్టండి, ఎలక్షన్స్కి పోతాం మనము అని చెప్పి కూడా అడిగాను. ఆయన కూడా ఎలక్షన్స్కి పోయేదానికి గమనైపోయాడు. ఆ తర్వాత 24లో మళ్ళా రెఫరెన్స్ పెట్టి మళ్ళా పెట్టాం. ఈ పాలక వర్గానికి గడువు అయిపోయింది, కొత్త పాలక వర్గం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి మీరు ఎన్నికలు జరిపించండి మాకు అని చెప్పారు. దీనిక్కడ వాళ్ళు ఏమాత్రం సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కోఆపరేటివ్ యాక్ట్లో ప్రకారం ఒక సొసైటీ కోఆపరేటివ్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అయినా కూడా యాక్ట్లో క్లాజ్ ఉంటుంది. ఏమిరా ఉంటుందంటే కోఆపరేటివ్ సెక్టర్లో గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని కోఆపరేటివ్ సొసైటీని నడిపిస్తే కానీ మొత్తం అధికారం అంతా కూడా గవర్నమెంట్కే ఉంటుంది. ఎలక్షన్స్ జరిపించాలన్నా ఏం చేయాలి. అది కాకుండా ఏ సొసైటీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో
ప్రభుత్వం యొక్క నిధులు సొసైటీలో లేకుండా పోతే ఆ మేనేజ్మెంటే ఆ ఎలక్షన్లు జరిపించుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సెక్షన్ ఉండదు. ఆ సెక్షన్ ప్రకారము మేము ఇంకా గవర్నమెంట్ పెట్టకంటే ఎట్లా అని చెప్పి ఆ సెక్షన్ ప్రకారం బోర్డు మీటింగ్లో మేము అప్రూవ్ చేసుకొని అంతకుముందే జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా అప్రూవ్ తీసుకొని మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆయన మా దగ్గర ఉన్నటువంటి మినిట్స్ బుక్స్ అయితేనేమి, ఓటర్ ఎన్రోల్మెంట్ పుస్తకాలు అయితేనేమి అన్నీ కూడా తీసుకొనేసి మాకు ఒక లెటర్ ఇచ్చినాడు. మీరు ఫలానా దినం నుంచి ఫలానా దినం వరకు కూడా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలని చెప్పేసి దాని ప్రకారం మనం ఓటర్ లిస్టు డిస్ప్లే చేసినాం. అబ్జెక్షన్స్ని కాల్ఫార్ చేసినాం. ఎవరికన్నా మీ పేర్లు తొలగించుకోవాలన్నా, మీ పేర్లు తప్పులు ఉన్నా కూడా, ఏదైనా డెత్ కేసులు ఉంటే కూడా అటువంటిది చేర్పులు కూడుకులు ఏదైనా ఉంటే దాన్ని ఈ సొసైటీ సిద్ధంగా ఉంది చేసేదానికని చెప్పి వారం రోజులు టైం పెట్టాం. దీన్ని కింద పెట్టినాం. వాన వస్తా ఉంది అని చెప్పేసి కింద ఒక బోర్డు పెట్టాం. గౌరవ సభ్యులంతా కూడా మీ ఓటర్ లిస్టుని పైన పెట్టినాం, మీరు వచ్చి మీ ఓటర్ లిస్టుని తనిఖీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం సుమారు 15 నుంచి 20 మంది వాళ్ళ పేర్లు తొలగిపోయినాయని, వాళ్ళ పేర్లు లేదని, వాళ్ళ కొందరు చనిపోయినారని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. అన్నీ కూడా జరిగింది. ఇది జరిగే పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఒక జీవో తీసుకొని వచ్చారు. ఈ జనతా బజార్ యొక్క పాలక వర్గాన్ని తొలగిస్తూ మేము ఒక స్పెషల్ అధికారిని దీనికి అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మీట ఆ అధికారి దీన్ని మేనేజ్మెంట్ చేస్తారు, దీన్ని బాగోగులు ఆయన చూసుకుంటారని చెప్పి ఒక జీవో తెచ్చారు. ఆ జీవో తెచ్చేదానికి వచ్చింది జీవో బాగానే ఉంది, కానీ మేము ఎలక్షన్ ఆఫీసర్ని ఫిక్స్ చేసిన తర్వాత అతనికి ఎవరు ఫోర్స్ చేసినారా, ఎవరు అతన్ని భయపెట్టినారా నాకు తెలియదు, కానీ అతను ఒక లెటర్ పంపించాడు 1వ తేదీ డేట్లో రాసి, నా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని దానివల్ల నేను ఎలక్షన్ ఆఫీసర్గా విరమించుకుంటా ఉన్నాను అని చెప్పి నాకు రాస్తూ ఆ కాపీని DCO గారికి కూడా పంపించడం జరిగింది. సరే, నాకు అర్థమైంది వీళ్ళు ఎలక్షన్ పెట్టరు, ఇది స్పెషల్ ఆఫీసర్ చేతికి పోతే అన్యాకృతం అయిపోతుంది అనేది ఒక బాధతో దీన్ని ఇంత డెవలప్ చేసినాము. ఒక పాలక వర్గం చేతిలో ఉంటే ఇది అభివృద్ధి చెందుతుందే కానీ ప్రభుత్వ అధికారం చేతిలోకి పోతే ఇది మూతపడిపోతుందనే భయముతో ఆ జీవోని నేను హైకోర్టులో ఎత్తుకొని పోయి ఛాలెంజ్ చేశాను. హైకోర్టులో జడ్జి గారు విన్న తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని సస్పెండ్ చేసిన 415 జీవోని సస్పెండ్ చేస్తూ ఆ తర్వాత ఎలక్షన్ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రొసీడ్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులు కూడా మనకు నిన్నటి రోజు అందటం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జీవో ఎప్పుడు సస్పెండ్ అయిందో ఆయన ఇక్కడి నుంచి తొలగినట్లు అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలి, దీనికి ముందు ఎవరున్నారో వాళ్ళు దీన్ని ఇన్ఛార్జ్గా తీసుకోవాలి. దానికోసం నిన్నటి రోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈ జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిన్నటి రోజు సాయంకాలం మళ్ళా పాలకవర్గాన్ని అంతా పిలిపించి మేము ఛార్జ్ తీసుకోవడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో 10 days ఉంది, అంటే కొత్త జీవోకి ఆ జీవో సస్పెన్షన్ అయిన దానికి 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల కాలంలో
ఎంతదా సూపర్ బజార్లో సరుకు తగ్గిపోయిందంటే నాకు అర్థం కాదు. బియ్యం లేదు, నూనె లేదు, సరుకులు లేవు. ఆయన వస్తాడు, చూస్తాడు, పోతాడు. నా మీద ఒక అభియోగం పెట్టినారు, డే బుక్ కంప్లీట్గా కాలేదు అనేసి. ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డే బుక్లో చవరాలు పెట్టింది కూడా లేదు. అధికారులు అంటే అట్లుంటారు, ఎన్నుకున్న ప్రతినిధులు అయితే ఈ విధంగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ కేసు ఫైల్ చేసినాను కదా, మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా. ఏ అధికారినైనా కానీ ప్రభుత్వం ఒక సొసైటీకి వేసిందంటే ఆ అధికారి ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్లో ఏమి జీతం తీసుకుంటా ఉన్నాడో ఆ జీతం అంతా కూడా అక్కడ ఇవ్వరు, ఈ సొసైటీ ఇవ్వాల. ఏ సొసైటీని అయిపోయింది ఆయన వచ్చిపోయేదానికి టీఏ డిఏ మనం ఇవ్వాల. ఆయన ఎంత డ్రా చేస్తాడో జీతమో ఆ జీతం మొత్తం మన సొసైటీ ఇవ్వాల. ఇది ఉండే రూల్ పద్ధతులు చెప్తున్నాను. సో పాలక వర్గం ఉండేటప్పుడు ఏమీ లేకుండా పనిచేస్తూ ఒట్టి సిట్టింగ్ తీసుకొని 500 రూపాయలు సిట్టింగ్ తీసుకొని జనాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఆయన ఆడ లక్షల జీతం తీస్తూ ఉంటే ఆ లక్షలు మన సొసైటీ అచ్చు పెట్టుకోవాలి. దీనికి సింపుల్గా మీకు ఒక చిన్న ఇది చెప్తాను అర్థమయ్యేదానికి జనాలకి. నేను కోర్టులో కేసు వేసాను. కోర్టులో వేసిన తర్వాత అది గవర్నమెంట్కి అందరినీ పార్టీ చేసిన, దాంట్లో కలెక్టర్ గారిని చేసిన, ఈసీఓ గారిని చేసిన, ఎవరైతే ఈ సొసైటీకి ఈరోజు ఇన్ఛార్జ్ చేసినారో ఆయన్ని కూడా చేసిన. ఆయనకి జీపీ గారు ఫోన్ చేసినట్లుంది, ఎవరో కేసు వేసినారు సొసైటీ మీద నువ్వు రావాలంటే. ఈ ఆఫీసరు ఈ నుంచి కారు ఎత్తుకొని పోయినాడు విజయవాడకి. కారు ఎత్తుకొని పోయి దానికి 12,000 రూపాయలు బిల్లు పెట్టినాడు కారు పోయి వచ్చేదానికి. అక్కడ భోజనం ఖర్చులకు బిల్లు పెట్టినాడు. ఎవరి సొత్తు ఇట్లా అన్యాయకృతం కావాలా నేను అడుగుతాను. మన ఊర్లోనే కాదు, మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బెస్ట్ సొసైటీ అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి ఒక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ని ఇదే విధంగా నడిపించాలని, ఇదే విధంగా నడిపిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నా. దానికోసం ఎవరంటే వాళ్ళ చేతులతో పెట్టిపోయేదానికి నాకు కూడా ఇష్టం లేదు. ఆ రోజు ఏ ఉద్దేశంతో రామయ్య గౌడ్ కానీ, రామకృష్ణారెడ్డి కానీ, ఎంఎం రత్నం గారు కానీ, మా తండ్రి గారు అయితేనేమి, కొంతమంది వయసులంతా కూడా సొంత డబ్బులు వేసుకొని ఈ సొసైటీని స్థాపించి ఇటువంటి రూరల్లో ఉండేటువంటి గ్రామంలో, ఆ రోజు పంచాయతీనే ఇది, ఈ రోజున మున్సిపాలిటీ, ఇటువంటి పంచాయతీలో ఎంతో మంది బీదలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళకు గుడ్డలు కానీ, బియ్యం కానీ, నాణ్యమైన వస్తువులు చౌక ధరతో ఇయ్యాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి సొసైటీ. చిదంబరం శెట్టి గారు కూడా ఆ రోజు దీనికి ఒక ఫౌండర్. దీనిలో డైరెక్టర్లు చాలా మంది పనిచేశారు. సినిమా వెంకటరెడ్డి భార్య, ఆమె కూడా దీనిలో మెంబర్గా ఉన్నారు. మా బావగారు నాగరాజ్ గుప్తా కూడా ఉన్నారు. అదే కాకుండా సేగు నరసింహులు గారు, వ్యాపారస్తులే దీనిలో ఉండి ఈ సొసైటీని నడిపించుకుంటూ లాస్ట్లో ఇది ఒక పద్ధతిలో లేకుండా దీనికి ఎవరు కూడా సహకరించిపోతే ఇది ఎక్కడ మూసేస్తారో అన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు, రామయ్య గౌడ్ గారు నా దగ్గర వచ్చి, అయ్యా ఇది నడపల్లా అంటే ఎవరన్నా మంచోళ్ళ చేతిలో ఉండాల అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు నన్ను ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వాళ్లకు 4 డైరెక్టర్లు వస్తే మాకు 6 డైరెక్టర్లు వచ్చారు. ఆ నుంచి ఈ సొసైటీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పెరిగి ఈరోజు 22 కోట్లు టర్నోవర్కి ఎదిగిన పరిస్థితి ఉందని నాకు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను మీడియా ద్వారా సభ్యులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అదేవిధంగా ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా,
ఎలక్షన్స్ పోతాం, జరిపించండి, మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి, ఇంకా దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తామని చెప్పి, ఇంకా వాళ్ళకి కావాలంటే ఏదైనా సజెషన్స్ కావాలన్నా, కొనుగోలు ఎక్కడ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి సహకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తే ఇది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందరికీ తెలియజేస్తారని, అందరికీ చేస్తారని, ఈ సొసైటీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ కోసం కీలక విధులు నిర్వహించిన బూత్ లెవెల్ అధికారులకు గత 2 సంవత్సరాలుగా ఎన్నికల భత్యం చెల్లించలేదని, అంతేకాక ఎన్నికల విధులు నిర్వహించిన భత్యం కూడా ఇప్పటికీ 3 నెలలు కావస్తున్నా చెల్లించినందువల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి మనోజ్ రెడ్డికి పలమనేరు ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి చెల్లించాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇంకా కూడా చెల్లించకుండా ఉండడం వల్ల ఈరోజు పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఏపీ ఎన్జీఓ సంఘం తరపున, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే డిఎల్ఓలకు ఏదైతే చెల్లించాల్సినటువంటి రెమ్యునరేషన్ ఉందో అది కానీ, అదేవిధంగా ఎన్నికల విధులకు నియామకం చేసినందున ఎన్నికల విధులు నిర్వహించినటువంటి రెమ్యునరేషన్ కానీ వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఆశా వర్కర్లకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ, టీచర్లకు కానీ చెల్లించాల్సినటువంటి బకాయి ఉన్నటువంటి ఎన్నికల విధులకు సంబంధించినటువంటి భత్యాలను మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఏపీ ఎన్జీఓ సంఘం తరపున, ఉద్యోగ సంఘాల తరపున కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయానికి పంపడం జరిగిందని, విడుదలైన తక్షణమే చెల్లింపులు చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం.